భారత ప్రభుత్వం సర్ కార్యక్రమం చేపట్టి ఏదైతే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు ఉంటుందో సెక్యులర్కి అనుకూలంగా ఓటును ఉన్న ఓటును తొలగించడానికి ఒక ప్రక్రియ వాళ్ళ అనుకూలమైన అధికారులను వేసుకొని ఓట్లను సర్వే చేసి ఏదైతే బీజేపీకి అనుకూలంగా ఉంటుందో ఆ ఓట్లను ఉంచుకుంటూ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించుకుంటూ కలకాలము ఇక్కడ అధికారంలో ఉండాలని కుట్రలో భాగమే ఈ సర్ ప్రక్రియ. ఒకవేళ సర్ ప్రక్రియ చేపడితే అన్ని పార్టీలకు అన్ని సామాజిక వర్గాలకు అందరికీ ఆమోదయోగ్యమైన ప్రక్రియ ఉండాలి. సర్ వలననే బీహార్లో ప్రపంచమంతా దేశమంతా బీహార్లో అక్కడ కూటమి ప్రభుత్వం వస్తుంది, ఆర్జేడీ ప్రభుత్వం వస్తుందని అందరూ కూడా కూర్చుంది. చివరి వరకు కూడా బీజేపీ కూడా డైలాగ్లో పడ్డ లాంటి పరిస్థితిని అలాంటి పరిస్థితుల నుంచి వెళ్ళి అక్కడ బీజేపీ గెలవడం అంటే చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా సర్ ప్రక్రియ ద్వారా 70 లక్షల ఓట్ల తీసేసిండు ఒకే సామాజిక వర్గం నుంచి వెళ్ళి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టబోతున్నారు. దాన్ని మేము తెలంగాణ రాష్ట్రంలో సాగనివ్వం. ఇక్కడ బరాబరిగా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ భావాలు ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఖండిస్తాం. సర్ ప్రక్రియ మెయిన్ మొత్తంగా పట్టణ ప్రాంతాలలో ఇది తొలగింపు కార్యక్రమంగా పెట్టుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఒక ఇంటికి సంబంధం ఉండదు కాబట్టి అక్కడ బిఎల్ఏలు కానీ ఎవరు కూడా రాజకీయ క్యాడర్ కూడా కొంచెం పూర్తిగా స్తబ్దత ఉంటుంది కాబట్టి పట్టణ కార్యక్రమంలో నష్టం జరిగే ఉంది. భారత ప్రభుత్వం వేధింపులకు వ్యతిరేక భావాలకు నిరసన జరిపే వాళ్లకు తొలగించే కార్యక్రమమే ఈ సర్ ప్రక్రియ. దీన్ని మేము ఖండిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ వాదిగా ఖండిస్తున్నాం. ఇది పారదర్శకతగా మాత్రమే జరగాలి.